రైట్ ఇక అక్కడ నిబంధనలైతే బేఖాతారు చేస్తే అయితే అక్కడ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అయితే అడ్డంగా బుక్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికైతే ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఎంతో హోరాహోరీగా సాగుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు అక్కడ అధికార పార్టీకి పోలీసులు మొగ్గు చూపుతున్నారు, కొమ్ము కాస్తున్నారని ఇందాకనే మనకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారిని ప్రభావితం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇలా చేయడంపై ఈసీ అయితే చర్యలు చేపట్టింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇలాంటివి రిపీట్ కాకుండా ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం మాత్రము జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొనసాగుతుంది. అయితే ఇక్కడ మాత్రం చూస్తే కాంగ్రెస్ చాలా విపరీతంగా రెచ్చిపోతుందని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు డబ్బులు పంచుతున్నా కూడా వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించినా కూడా పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఇటు నాన్ కాడర్ సంబంధించిన అంటే ఇక్కడ లోకల్ సంబంధించిన కాని వ్యక్తులు కూడా ఇటు పూర్తిగా ఇక ప్రచారం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో పాటు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య వీరు ముగ్గురు కూడా రైమత్ నగర్లోని పలు బూత్లకు వెళ్ళి ప్రచారం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ కూడా ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేయడంతో ఈసీ చాలా సీరియస్ కూడా అయ్యింది. వీరిని వెంటనే అక్కడి నుంచి పంపించి వేయాలని చెప్పి కూడా ఈసీ ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో వారు ఈసీ ఆదేశాలను కూడా పట్టించుకోలేని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అసలు నాన్ క్యాడర్ సంబంధించిన లోకల్ సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఉండొద్దు. నాన్ క్యాడర్ అంటే ఇక్కడ ప్రజెంట్ లోకల్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఉండాలి, అది కూడా ఓటు హక్కు వినియోగించుకున్న వారు మాత్రమే ఉండాలి. కానీ ఇతర సంబంధించిన ప్రాంతాల నాయకులు అసలు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందని దానిపైన కూడా చాలా సీరియస్గా అయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రం జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలపైన దాడులకు కూడా పాల్పడినట్లుగా దీనికి సంబంధించి పలు చెదురుమదురు ఘటనలు కూడా చూసాము. ఎందుకంటే ఒక చోట్ల డబ్బులు పంచుతుండగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు పట్టుకొని మరీ పోలీసులకు కూడా అప్పగించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు టీషర్ట్స్ వేసుకొని ఏదైతే 2 నంబర్కి ఓటు వేయాలి, కాంగ్రెస్ గుర్తు 2 నంబర్లో ఉంది, వారికి ఓటు వేయాలని చెప్పి కూడా డైరెక్ట్ పోలింగ్ స్టేషన్ల కేంద్రాల వద్ద టీషర్ట్లు వేసుకొని కాంగ్రెస్ సంబంధించిన టీషర్ట్లు ధరించి మరీ ప్రచారం కొనసాగిస్తున్నారు. దీనిపైన కూడా బీఆర్ఎస్ సంబంధించిన వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే ప్రధానంగా ఇందులో ఒక విషయం కూడా గమనించాల్సి ఉంటుంది. మాగంటి సునీత అభ్యర్థి, బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఇక్కడ సరైన ఏర్పాట్లు చేయట్లేదని చెప్పి కూడా అధికారులను నిలదీయడంతో పోలీసులు స్వయంగా వచ్చి ఆమెను పోలింగ్ స్టేషన్ నుంచి కూడా బయటికి పంపించి వేసిన పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే సిచ్యువేషన్ చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది. ఎందుకంటే రైమత్ నగర్ కావచ్చు, బోరబండ సంబంధించిన ప్రాంతాల్లో మాత్రము సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇప్పటికే చాలా దీనికి సంబంధించి కూడా గొడవలు కూడా జరిగాయి. అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఇంకా గొడవలు జరిగే అవకాశం ఉంటుందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో అక్కడ డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలిస్తున్నారు. అయితే ప్రజెంట్ లోకల్ కాని వ్యక్తి ఉంటే మాత్రం అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. ఒకవేళ లోకల్ ఉన్న వ్యక్తి అయితే అసలు ఎందుకు వచ్చారు, అతను ఓటు వేయడానికి వచ్చారా లేకపోతే ఇంకా ఏదైనా కారణం ఉందా అనే దాన్ని కూడా పర్యవేక్షిస్తూ అప్పటికప్పుడే చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటు షేక్పేట్లో కూడా ఇదే పరిస్థితి కూడా నెలకొంది. బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ సంబంధించిన నాయకులు దాడులు పడ్డారని మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రస్తుత పోలింగ్ ప్రజెంట్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. అయితే సాయంత్రం మాత్రము అంటే మధ్యాహ్నం తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఆయా సెన్సిటివ్ పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో పోలింగ్ స్టేషన్ సంబంధించిన నేపథ్యంలో అక్కడ మరింత బలగాలను కూడా ఏర్పాటు చేసి పూర్తిగా పరిస్థితిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే ఓటు హక్కు వినియోగించుకున్న వారందరూ కూడా చాలా ప్రశాంత వాతావరణంలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా అలజడి వాతావరణం ఉండకుండా దీనికి సంబంధించి కావాల్సిన ఏర్పాట్లు చేశాము.
పోలింగ్ స్టేషన్ సంబంధించిన నేపథ్యంలో ఓటు హక్కు ఓటర్ ఐడి తీసుకొని చాలా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ మాత్రం కాంగ్రెస్ సంబంధించిన ఇతర ప్రాంతాల నాయకులు ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు అసలు ఎందుకు వచ్చి ప్రచారం చేయాల్సి ఉంటుంది, ప్రచారం ఎందుకు చేస్తున్నారు, అయితే పోలీసులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారని దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నా కూడా పోలీసులు మాత్రం ఎలాంటి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది. అయితే ఒక మధ్యాహ్నం తర్వాత మాత్రము కొంత సమాచారం ఉంది, గొడవలు జరిగాయి కాబట్టి అక్కడ మాత్రం పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని అంటున్నారు. అలాగే పవన్, ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అనేది అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది, ఓన్లీ ప్రభుత్వం అంటే అధికార పార్టీకి మొగ్గు చూపుతున్నారు, అందరూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలను బెదిరించడం కానీ మనం ఇందాక చూసాం వారు చేసే ఆరోపణలు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి నాన్ లోకల్ వాళ్ళు మళ్ళీ వచ్చి అక్కడ ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండాలంటే ఇంకా ఎలాంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు? ఎందుకంటే ఇంకా సాయంత్రం 6 గంటల వరకు అనేది ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది కదా. అయితే నాన్ క్యాడర్ సంబంధించిన లోకల్ కానీ అభ్యర్థులు వస్తే పోలీసులే వారిని దగ్గర నుండి బయటికి పంపించాలి. కానీ పోలీసులు మాత్రం ఎందుకు చూస్తూ చూడనట్టు ఊరుకుంటున్నారని మాత్రము బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే లోకల్ కాని వ్యక్తులను వెంటనే గుర్తించి పంపించి వేయాల్సిన పోలీసులే వారికి ఒత్తాసు పలుకుతున్నారు. కాబట్టి వారు యథేచ్ఛగా పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఒక ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ కూడా వారు చాలా డేర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి యొక్క ఓటర్లను ప్రలాభం పెట్టే నేపథ్యంలో చూస్తే మాత్రము పూర్తిగా యొక్క బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్న లీడర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రము కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారు ఒకే వ్యవహార శైలిలో పనిచేస్తున్నారని మాత్రం ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉండాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఫిర్యాదులు చేసినా అధికార పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదని చెప్పి కూడా కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు చెప్తున్నారు. అంతేకాకుండా అభ్యర్థులనే బెదిరిస్తున్నారు, పోలింగ్ స్టేషన్ల నుంచి కూడా బయటికి వెళ్ళిపోవాలని చెప్పి కూడా బెదిరించిన నేపథ్యం కూడా చూస్తున్నాము. కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు చెప్తున్నారు. అయితే డబ్బు కావచ్చు, అంతేకాకుండా మద్యం సంబంధించి ఏర్లై పారుతుంది అనేది మాత్రము తెలుస్తుంది. దాని అంతా కూడా పోలీసులు కట్టడి చేయాలి, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రము చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, ఇటు బీజేపీ కూడా కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. పవన్, ఇప్పటి వరకు పోలింగ్ ఎంత శాతం నమోదై, సో పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుందా? అక్కడికి వచ్చిన ఓటర్లు ఏమంటున్నారు? ప్రజెంట్ మాత్రము పోలింగ్ శాతము దాదాపు 15% ఎక్కువగా నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే 60% నమోదయ్యే విధంగా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ కొన్ని చోట్ల పోలింగ్ మాత్రం మందకొడిగా కొనసాగుతుంది. కేవలం కాలనీ వాళ్ళు ఓట్లు వేయడానికి ముందుకు వస్తున్నారు. బస్తీలో ఉన్న వారంతా కూడా కొంత స్లోగా ఉంది ఓటుకు సంబంధించిన ప్రక్రియ. అక్కడ ఓటు శాతం సంబంధించిన ప్రక్రియ పెరిగితే మాత్రము చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ పోలింగ్ శాతం ఎక్కువగా అవుతే దీనికి సంబంధించి కూడా ఒక పార్టీకి మెజార్టీ ఓటు సంబంధించి కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రజెంట్ యొక్క మందకొడిగానే కొనసాగుతుంది. ఇప్పటికీ సమయం కూడా చూడొచ్చు, దాదాపు 12 గంటల అవుతుంది సమయం. అంతే ఇంకా దాదాపు దీనికి సంబంధించి చూస్తే మాత్రము ఇంకా 7 గంటల సమయం ఉంది. కాబట్టి దాదాపు ఇంకా ఇంత శాతం పోలింగ్ శాతం నమోదవుతుందనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, అలాగే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అయిందా? ఉదయం యొక్క ఈవీఎం మొరాయించినా కూడా ఎప్పటికప్పుడు ఎక్స్పర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి మహా అంటే ఒక 10-15 నిమిషాలను వాటన్నిటిని కూడా చాలా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి ఓటింగ్ సంబంధించి కూడా కొనసాగుతుంది. అయితే మరోవైపు చూస్తే మాత్రం జూబ్లీకి సంబంధించిన మొరాయిస్తే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చి ఇక ఓటింగ్ సంబంధించి కావచ్చు, ఇటు ఈవీఎం సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే వెంటనే క్లియర్ చేసేందుకు కూడా ఎక్స్పర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నారు. దాదాపు 100 మంది కూడా ఎక్స్పర్ట్స్ అందుబాటులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే వారంతా కూడా దీనికి సంబంధించి మొరాయించకుండా చూస్తున్నారు. ఒకవేళ మొరాయిస్తే మాత్రము కేవలం 10-15 నిమిషాల్లోనే ప్రాబ్లం సొల్యూషన్ కూడా పూర్తిగా దీనికి సంబంధించి కూడా క్లియర్ చేస్తున్నారు. దాని తర్వాత చూస్తే మాత్రము ఈ యొక్క ఓటింగ్ సంబంధించి ప్రక్రియ చాలా ప్రశాంత వాతావరణంలోనే కొనసాగుతోంది. అలాగే పవన్, ఓటర్లను ప్రభావితం చేయకూడదు, సో వీరైతే నిబంధనలు బేఖాతారు చేశారు, మరి ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవటం లేదు వారిపై? అయితే ఓటింగ్ సంబంధించి వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, అయితే ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు అనేది మాత్రం బీఆర్ఎస్ సంబంధించి ఒక
పార్టీ క్యాడర్ కూడా చెప్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటుకు డబ్బులు ఇస్తున్నారు, అంతేకాకుండా మద్యం ఇస్తున్నారు అనేది మాత్రము మొదటి నుంచి కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఓట్లకు సంబంధించిన విషయానికి వస్తే మాత్రం ఈ రోజు కూడా కొన్ని చోట్ల డబ్బులు పంచుతున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన వారంతా కూడా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన కార్యకర్తలపైన ఆరోపిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల డబ్బులు పంచుతుండగా స్వయంగా చూసిన పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు చూస్తే ఇందులో దీనికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులు చెప్తున్న విధంగానే వారిపైన ఉన్న కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే నమోదు చేయకపోతే వారు ఇంకా డబ్బులు యథేచ్ఛగా పంచుతారు. అంతేకాకుండా మద్యం సరఫరా చాలా యథేచ్ఛగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇందుకు మూలంగా చూస్తే ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిపైన కేసులు పెట్టినా ఎవరు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే పవన్ మరి అక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి చూసాం పోలింగ్ అంటే ఓటర్లు అనేది ఎక్కువగా మొగ్గు చూపట్లేదు కొన్ని చోట్ల అని. సో ఓటర్లు వచ్చి ఓటు వేయడానికి అక్కడ స్థానికులు, అక్కడ ప్రజాప్రతినిధులు కానీ, అక్కడ నేతలు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు వారికి? అయితే ఓటు హక్కు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా చాలా రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడక్కడ మందకొడిగా ఓటింగ్ సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క ఓటింగ్ సంబంధించిన శాతం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అప్పుడు ఈ యొక్క దీనికి సంబంధించి ఓటింగ్ శాతము ఎక్కువగా పెరిగితే మాత్రం ప్రధానంగా ఇందులో మాత్రం దీనికి సంబంధించి ఓట్లు ప్రక్రియ కొనసాగుతుంది. అంతేకాకుండా ఓటు హక్కు వినియోగించుకునే వారంతా కూడా కావాల్సిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. పూర్తి చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక వ్యక్తి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెంటనే వారి స్లిప్ కావచ్చు, వారి యొక్క నంబర్ కావచ్చు, వారికి సంబంధించిన ఓటు హక్కు ఎవరికి వేయాలో వారు స్వయంగా వేసుకొని వెళ్ళిపోయే విధంగా కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మొదటి నుంచి కూడా చెప్తున్నారు కంపల్సరీగా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. తమకు ఏ పార్టీ అయితే దీనికి సంబంధించి న్యాయంగా అంటే పరిపాలన బాగుంటుందో ఆ పార్టీకి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా మొదటి నుంచి కూడా అన్ని పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో పాటు ఇటు ప్రభుత్వం కూడా కొన్ని అవగాహన సదస్సులు కూడా చెప్పింది. అంతేకాకుండా పూర్తిగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. అయితే ఇందులో చూస్తే పోలీసులు కూడా కావాల్సిన భద్రత ఏర్పాటు చేశాము, ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాటు చేశామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు అంటున్నారు. అలాగే పవన్ ఇప్పుడు నాన్ లోకల్ నేతలపై అయితే ఇటు ఈసీ అయితే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సో దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు? అయితే నాన్ క్యాడర్ సంబంధించిన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈసీ ఆర్డర్ ఇస్తేనే దీనికి సంబంధించి వారిపైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే పోలీసులే స్వయంగా వారు యొక్క లోకల్ కాని ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారంతా కూడా వస్తే వారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు, అంటే ఈసీకి ఫిర్యాదు చేస్తేనే వారు ఫిర్యాదు అంటే దీనిపైన చర్యలు తీసుకుంటారని దానిపైన కూడా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోసారి ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించిన ఇతర నాయకులు వస్తే మాత్రం తాము ఊరుకునేది లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.